హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15వ తేదీన 3 సంక్షేమ పథకాలు అనేవి అమలు కాబోతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు ఏమిటి, ఎలా అమలు చేస్తారు, వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గెట్ ఇన్ టు వీడియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న 3 కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మొదటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు. ఇదే కాకుండా మరో 2 పథకాలు కూడా తల్లికి వందనం పథకం మరియు క్యాంటీన్ల స్థాపన ప్రారంభించబడతాయి. వీటిలో 100 క్యాంటీన్లను తెరవడానికి ప్రణాళిక చేయబడింది. రండి ఈ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకానికి దాదాపు 250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్ళే పిల్లల ఖాతాల్లో 20,000 జమ చేయబడుతుంది. బడికి వెళ్ళలేని పేద కుటుంబాల పిల్లలు ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయబడుతుంది మరియు దీని కింద ప్రతి చిన్నారి ఖాతాలో 20,000 జమ చేయబడుతుంది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రతి బిడ్డకు పంపిణీ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం. ఇది చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. ఆగస్టు 15 లేదా అంతకుముందు 100 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహార సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న అమలు చేయనున్న ఈ పథకాలకు రాష్ట్ర ప్రజలు ఎంతో మేలు చేకూరనున్నాయి. మీరు కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ 3 పథకాలను సద్వినియోగం చేసుకోండి.